హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి లాస్ట్ గవర్నమెంట్లో యజమాన్య హక్కుల కల్పన అంటే ఫ్రీ హోల్డ్ పేరుతో నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మరో 2 నెలల పాటు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. 20 ఏళ్ల గడువు ముగియకున్న, క్షేత్రస్థాయిలో భూమికి లబ్ధిదారులు లేకున్నా, ఇతర ఉల్లంఘనలు జరిగినా వాటిని పరిగణలోకి తీసుకోకుండా లక్షల ఎకరాలు అసైన్డ్ భూములను రాష్ట్ర గవర్నమెంట్ నిషిద్ధ జాబితా నుంచి తప్పించేసిందని, ఈ క్రమంలో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రాథమిక విచారణలో తేలిందని, దాంతో గత ఆగస్టు నుంచి ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం అయితే నిలిపివేసింది. కొనసాగింపు ఉత్తర్వులను నవంబర్, డిసెంబర్లోనూ ఇచ్చింది. ఇప్పుడు వీటిని కొనసాగింపుగా తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో మరో 2 నెలల పాటు రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తున్నట్లు రెవెన్యూ శాఖ పేర్కొంది. ఫ్రీ హోల్డ్ భూముల అక్రమాలపై పూర్తి సమాచారాన్ని పంపాలని కలెక్టర్లు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. సో మరి మనకి ఇప్పుడు 2 నెలల పాటు అయితే ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు అయితే నిలిపివేయడం జరిగిందండి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మనకి రిజిస్ట్రేషన్లు అనేవి జరగవు. ఓకే ఫ్రెండ్స్, ఈ అప్డేట్ అయితే వచ్చింది. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.